ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 15 తర్వాత మేషరాశి వారు 2 శుభవార్తలను వినబోతున్నారు. ఒక సమస్య అనేది మీకు రాబోతుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు, గుర్తుపెట్టుకోండి. అయితే జనవరి 15వ తారీఖు తర్వాత మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? వీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి? మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ని మేము అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారికి ప్రస్తుత సమయంలో కెరీర్ పరంగా చూసినట్లయితే కొన్ని మార్పులు కనిపించబోతున్నాయి. నూతనంగా ఉద్యోగం చేస్తున్నవారు ఈ టైంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పై అధికారుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. మీ యొక్క పై అధికారులకు మీ పైన మంచి అభిప్రాయం ఉండటం వలన మీరు చేసిన చిన్న చిన్న తప్పులను కూడా వారు సరిదిద్దడం జరుగుతుంది. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పట్ల ఈ టైంలో కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా వహించకూడదు. మీరు చేయవలసిన పని సరైన టైంలో, అంటే ఇన్ టైంలో గనుక పూర్తి చేయడం అలవాటు చేసుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. చేయాలనుకునే పనిని వాయిదా వేయడం లేదా నిర్లక్ష్యం చేయటం వల్ల అది మీకు పెద్ద సమస్యగా మారవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కానీ, నూతన ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కానీ ఈ టైంలో ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. ఇకపోతే ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ కోరుకుంటున్న ఉద్యోగస్తులు ఈ టైంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరికి, అంటే ఈ యొక్క రాశి వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దీనిని కనుక మీరు జయించినట్లయితే కనుక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. మీరు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మంచి మాట్లాడినా సరే చెడుగా మాట్లాడారని పుకార్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. దీని వలన లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతనంగా పరిచయమైన వ్యక్తుల దగ్గర కుటుంబ వ్యవహారాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలను చర్చించడం అంత మంచిది కాదనే విషయాన్ని గ్రహించండి. ఇకపోతే ఏదైనా సరే ముఖ్యమైన విషయం అయితేనే మాట్లాడాలి, లేదంటే అనవసరపు చర్చలకు దిగకుండా ఉండటమే మంచిది. మిమ్మల్ని పోటీగా భావించేవారికి, మిమ్మల్ని శత్రువుగా భావించేవారికి ఈ టైంలో దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఊహించని ప్రాఫిట్స్ని మీరు పొందుతారు. వ్యాపారంలో గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇకపోతే జీవిత భాగస్వామి నుండి పూర్తి సపోర్ట్ మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకున్న పనులు ఈ టైంలో ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక భావన అధికమవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు అప్పు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వృత్తులు చేసేవారికి మంచి యోగం ఉంటుంది. విద్యార్థులకు గవర్నమెంట్ యొక్క సహకారం అందుతుంది. స్కాలర్షిప్ పొందుతారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రైతులు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలను పొందుతారు. ఈ టైంలో నూతన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే కొత్తగా పరిచయం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, బయటకు వెళ్ళినప్పుడైనా సరే కొత్త వ్యక్తులు ఎవరైనా మీకు పరిచయం అయితే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మాట్లాడే విధానాన్ని బట్టి ఎటువంటి వారు అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించడం మంచిది. వారు మీ సొంత విషయాలను కూడా తెలుసుకొని తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. పర్సనల్ విషయాల్లో ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా
ఉండటమే మంచిది. ఇకపోతే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరు అవుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసిన స్త్రీలకు సంతాన యోగ్యత కలుగుతుంది. గతంలో ఉండే మిస్కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ టైంలో క్లియర్ అయిపోతాయి. విదేశాలకు వెళ్లి పిహెచ్డి చదవాలని అనుకునే ఈ యొక్క రాశి వారికి ప్రస్తుత సమయం అనేది చాలా అనుకూలమైన సమయంగా చెబుతున్నారు జ్యోతిష పండితులు. కష్టపడిన వారిని ఈ యొక్క రాశి వారు ఉంటారో, ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి రాబోయే కాలంలో చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ టైంలో సఫలీకృతం అవుతాయి. కానీ అధికంగా అంటే చాలా ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. వారసత్వ ఆస్తుల విషయాలు ఏవైనా సరే కోర్టులో ఉన్నట్లయితే ఈ టైంలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఇకపోతే ఈ టైంలో మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే గనక, ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతుంది. చక్కటి సంబంధం రావడం వల్ల ఈ యొక్క రాశి వారికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీ ఆలోచనలకు వ్యక్తిత్వానికి తగిన జీవిత భాగస్వామిని మీరు పొందుతారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగడానికి కూడా పెద్దల అంగీకారం ఖచ్చితంగా లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ టైంలో ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. దీని వలన మీ కుటుంబ సభ్యులు ఎంతో హ్యాపీగా ఉంటారు. మీకు రాబోతున్న సమస్య ఏమిటి అనే విషయాన్ని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే, మీరంటే గిట్టని వ్యక్తుల నుంచి ఈ టైంలో మీరు ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటం అనేది మీరు పాటించవలసినటువంటి ముఖ్యమైన హెచ్చరికగా గుర్తుపెట్టుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, ఈ యొక్క విద్యార్థులు ఈ టైంలో జిల్లా స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. కానీ ఈ టైంలో తల్లిదండ్రులు విద్యార్థులపై దృష్టిని కేంద్రీకరించాలి. సోషల్ మీడియా ఇతర వ్యాపకాలపై దృష్టి ఎక్కువగా ఉండటం వలన చదువుపై ఇంట్రెస్ట్ని చూపించలేరు. కాబట్టి వారిని మోటివేట్ చేసే విధంగా ఉపాధ్యాయులు లేదా పేరెంట్స్ కానీ చెప్పినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టేటప్పుడు అన్ని విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీని వలన మంచి ప్రాఫిట్స్ అనేది మీకు లభిస్తుంది. ఈ టైంలో మరిన్ని శుభవార్తలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, వీరెప్పుడైనా మీకు కుదిరినప్పుడు హనుమాన్ చాలీసాను పాటించండి. అదేవిధంగా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి మహాశివుడికి అభిషేకం చేయటం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి గరికమాలను సమర్పించండి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను తొలగిపోతాయి. ఎలాంటి విఘ్నాలు కూడా ఉండవు. ఇక అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇకపోతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి తులసి మాలను సమర్పించండి. ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన మంచి చక్కటి ఫలితాలను మీరు పొందుతారు. ఇకపోతే ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను గనక చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాశివారు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. దీని వలన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఇక సోమవారం నాడు 21 రావి ఆకులను తీసుకువచ్చి వాటిని చక్కగా శుభ్రంగా కడిగి గంధము కుంకుమతో బొట్లు పెట్టండి. అలా పెట్టి సింహద్వారానికి తోరణాలుగా కట్టడం వలన ఆ మహాశివుని అనుగ్రహంతో విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. అదేవిధంగా సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద రాశివారు నూనెతో దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీనారాయణాని అనుగ్రహాన్ని పొందుతారు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసం, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలవలు తినిపించటం వలన సకల దేవతల యొక్క అనుగ్రహంతో విశేషమైన అదృష్టం అనేది సిద్ధింపజేసుకోవచ్చు. శనివారం లేదా మంగళవారం నాడు పేదలకు అన్నదానం చేయండి. పుణ్యకర్మలు లభిస్తాయి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు చూశారు కదండి, జనవరి 15వ తారీఖు తర్వాత
మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? వీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి? మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా మీ జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ యొక్క మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ పైన ట్యాప్ చేసి ఫర్దర్గా మేము పెట్టే వీడియోస్ను ముందుగా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.